కుంటలు చెరువులకు చెందిన భూములను కబ్జా చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి చర్యలు తీసుకుంటామంటూ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్చరించారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లోని పూడ్చివేస్తున్న అప్పా చెరువును రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. రియల్ ఎస్టేట్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు గగన్ పహాడ్లోని సర్వే నంబర్ 176లోని 14.4 ఎకరాల స్థలం తమ పట్టా భూమి అంటూ లారీలో మట్టి తెచ్చి పూడ్చివేస్తున్నారు. 2 రోజుల్లోనే సగానికి పైగా చెరువును పూడ్చివేయడం గమనార్హం. స్థానికుల ఫిర్యాదుతో అధికారులతో కలిసి అక్కడికి చేరిన ఎమ్మెల్యే మట్టితో చెరువును పూడ్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. రెవెన్యూ రికార్డుల్లో చెరువు ఉందా అన్న విషయాన్ని రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బహిరంగంగానే ఆ చెరువు పూడ్చివేస్తుంటే ఏం చర్యలు తీసుకుంటున్నారని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు కబ్జా చేసిన వారిపై తక్షణమే ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రెవెన్యూ రికార్డుల్లో 14.4 ఎకరాల్లో అపా చెరువు ఉన్నట్టుగా రికార్డు ఉందని, మట్టితో చెరువును పూడుస్తున్న వారికి పూడ్చిన మట్టిని ఎత్తివేయాలని నోటీసులు జారీ చేస్తామని, చెరువుని పూడ్చివేసినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసును నమోదు చేయనున్నట్టు ఆర్డీఓ శ్రీనివాస్ తెలిపారు. అప్పా చెరువు గతంలో ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండేదని, ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధిలోకి మార్చారని, చెరువు పూడ్చివేతదారులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జీహెచ్ఎంసీ ఈఈ దయానంద్ తెలిపారు. చెరువు ఉంది ఇక్కడ, ఇయ్యాల ఉండే చెరువు కాదు ఇది. గత ఒక 50 సంవత్సరాలుగా ఉన్న చెరువు చూస్తుంటే కనిపిస్తుంది. కానీ రాత్రి కొంతమంది ఇక్కడ మట్టి పోసి దాన్ని ప్లాట్ చేసి అమ్మాలని ఆశతోని ఇక్కడ చేస్తున్నారు. దాన్ని ఎవరు వేసిరు ఏం కథ ఇప్పుడే ఆడియో గారు, మన పోలీస్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పినాం. ఆడియో గారు కూడా ఒకటే చెప్తున్నారు, దీన్ని ఎట్టి పరిధిలో మేమంతా కూడా చూసి ఎప్టైల్ చేస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నేను ఏంటంటే ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. దీనికి ఇంత పెద్దగా అయిందాక కూడా మీరు కూడా ఊరుకోవద్దు. ఎందుకంటే మన గ్రామంకు పాడవుతుంటే మనం ఊరుకునేది కూడా చాలా తప్పు. అధికారులు ఎప్పుడు దాని ఎంబడి చూడదు. కానీ మనం చూస్తే ఇప్పుడు మనం చెప్పినాం, పొద్దుగానే దాని వచ్చి ఇది ఎట్లా అయిందని సూచనకి వచ్చినారు. అందుకని మన గ్రామస్తులు కూడా సహకరించారు అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇది 16 ఎకరాల చిల్లర ల్యాండ్. ఈ చెరువు నిజంగా కూడా ఊరికి అన్నిటి కూడా బతుకమ్మ ఆడినా ఏం చేసినా అని ఎంతో పెద్ద ఉన్న చెరువు. దీన్ని కాపాడే బాధ్యత అధికారులు మా మీద ఉన్నది. దీని మీద ఎట్టి పరిస్థితి వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టి అందరినీ కూడా లోపలికి పంపించే బాధ్యత చూస్తాం. ఇవన్నీ కూడా ఇల్లీగల్ కొడితే ఇవన్నీ కూడా సర్వే చేసి అందరు ఏమన్నా కాయిదాలను తెప్పించుకొని ఆడియో గారు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ అందరూ చూస్తారు. చూసి దాన్ని ఇమీడియట్గా చర్య తీసుకొని దాని మీద కక్ష ఏదైనా కేసులు పెట్టి ఇమీడియట్ కేసులు పెట్టి చెప్తాం. మళ్ళీ సార్కి జరగకుండా ఇప్పటి నుంచి జరగకుండా మా ఆడియో గారు చూస్తారు ఇవన్నీ. మరి ఈ చెరువులో మట్టి పోస్తున్నట్లు మరి ఇప్పుడే మా దృష్టికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు, గవర్నర్ ఎమ్మెల్యే గారు ఈ విషయం మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇన్స్పెక్షన్లో మరి తెలిసింది ఏంటంటే ఈ చెరువులో పెద్ద ఎత్తున మట్టి పోస్తున్నారు. రాత్రికి రాత్రే ట్రిప్పర్లతో తీసుకొచ్చి రాత్రిపూట పోయడం జరుగుతుంది. ముందుగా దీన్ని అరికడతాము ఫస్ట్ అయితే. తర్వాత దీన్ని డీటెయిల్గా సర్వే చేయడానికి మా సర్వేయర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ చెరువులో ఎంత భాగం అయితే శిఖం ఉందో దాన్ని రీస్టోర్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. వాళ్ళకి లీగల్గా నోటీసులు ఇస్తాం. వాళ్ళు రీస్టోర్ చేయనట్టయితే, ఒరిజినల్ పొజిషన్కి రీస్టోర్ చేయనట్టయితే వాళ్ళ మీద లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అంటే డంపింగ్ అంతా లిఫ్ట్ చేపిస్తారా? రీస్టోర్ చేయడానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. డౌట్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, పర్మిషన్ ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలా ఎవరు ఇచ్చారనేది తెలుసుకుంటాం. తప్పు అది. కేసులు చేస్తారు డెఫినెట్.